ఏపీ రాజకీయాలు మారుతున్నాయి. జగన్ ని ఏకాకిని చేసే ప్రక్రియ సాగుతోంది. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజకీయాల నుంచి వైదొలగడం చిన్న విషయం కాదని భావించాల్సి ఉంటుంది. రాజకీయ జనం మొత్తం వైసీపీకి దూరం జరిగి ఏదో విధంగా కూటమి వైపు చూస్తున్నారు. ఇప్పుడు అదో పెద్ద స్కెచ్ అనుకోవాలి. విజయసాయిరెడ్డికి ఇటీవల మాత్రమే జగన్ తో చెడిందనుకుంటే పొరపాటే. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే వారిద్దరి మధ్య పోరపచ్చాలు వచ్చాయని తాజాగా బయటపడిన అంశం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిర్ణయించుకుందామని విజయసాయి ఆగారట. ఫలితాలు వచ్చిన వెంటనే విజయసాయి నేరుగా బీజేపీ పెద్దలను సంప్రదించారు. ఆయన చేర్చుకునేందుకు అంగీకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలుత రాజీనామా చేసి రావాలని చెప్పారట. కేసుల నుంచి బయటపడతామన్న నమ్మకంతో విజయసాయి రాజీనామా చేసి వేడిలో వేడిగా భారీ ప్రకటనలే వదిలారు. అయితే తర్వాతి పరిణామాలు అనుకున్న దానికి భిన్నంగా మారాయి. విజయసాయిరెడ్డి చేరికకు చంద్రబాబు ససేమీరా అన్నారట. కూటమి నేతల పట్ల విజయసాయి వ్యవహరించిన తీరును, మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ ఆయన చేర్చుకుంటే కూటమి కేడర్లోనూ సామాన్య జనంలోనూ తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు గుర్తు చేశారట. పవన్ కళ్యాణ్ కూడా అదే మాట మాట్లాడడంతో కూటమి భాగస్వాములు ఒప్పుకునేటట్టుగా లేరని గ్రహించిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ప్లాన్ బి అమలు జరపాలని చూస్తున్నారు. విజయసాయిని రాజకీయాలకు దూరంగా ఉంచుతూనే ఆయన కుమార్తె నేహారెడ్డిని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని ఆలోచిస్తున్నారు. నేహారెడ్డిని త్వరలో బీజేపీలో చేర్చుకుని పార్టీ సిద్ధాంతాల పట్ల బాగా ట్రైనింగ్ ఇస్తారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. దీనివల్ల రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నత వర్గం మహిళల ఓట్లకు గాలం వేసినట్లవుతుందని బీజేపీ పెద్దలు లెక్కలేసుకుంటున్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్నా బీజేపీ పెద్దలకు మాత్రం సాఫ్ట్ కార్నర్ ఉంది. జగన్ హయాంలో ఢిల్లీలో వైసీపీకి బీజేపీకి మధ్య ఆయన వారధిలా పనిచేశారు. సాయిరెడ్డి డిప్లొమాటిక్ స్కిల్స్ బీజేపీ వారికి బాగానే తెలుసు. అందుకే ఆయన సేవలను పరోక్షంగా ఉపయోగించుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుమార్తె నేహారెడ్డికి పార్టీలో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకు కూటమి భాగస్వాములు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు.